కుమారి అమ్మా ఇక్కడ విజయ్ కుమార్ గారు ఆవిడ అనుభవాలు చెప్తారు. దయచేసి మీరందరూ ఎక్కడ అక్కడ ప్లీజ్ కూర్చోవాలి. చక్కగా ఆవిడ అనుభవాలు ఏం చెప్తా కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. ఈ రోజు మన డ్యూటీ అదే. రేపు కలెక్టర్ గారితో సన్మానం. అందరికీ నమస్కారం. నా పేరు తోట విజయ్ కుమారి. పరుగులు జంపు ఆటలకు వెళ్తున్నాను. ఇప్పటికి 72 మెడల్స్ వచ్చినాయి. నా వయసు 71. నేను పోయిన సంవత్సరం రాజస్థాన్ వెళ్ళాను. 4 ఈవెంట్స్ చేశాను. 4 సిల్వర్ వచ్చినాయి. ఈ సంవత్సరం గుంటూరు వెళ్ళాను. 3 గోల్డ్. ఉస్మానియా యూనివర్సిటీలో 1. మళ్ళా మధ్యప్రదేశ్ జబల్పూర్ వెళ్ళాను. పోయిన నెల 18వ తారీఖు 2 మెడల్స్ వచ్చినాయి. నేను 100 మీటర్స్ రన్నింగ్ 24 సెకండ్లలో చేస్తాను. 12 నిమిషంలో 2 మీటర్లు. ఇప్పుడు కూడా లాంగ్ జంప్ చేస్తాను. ఎంత ఉంటుంది తీగలాగా ఉంటుంది. అది 15 నుంచి 13 వరకు వేస్తాను. 55 సంవత్సరాల వరకు అమ్మమ్మ భార్యని, తల్లిని, కూతుర్ని, మనవరాళ్ళని, అమ్మమ్మని, నానమ్మని అందరినీ పెంచాను, పెద్ద చేశాను. మా వారు చనిపోయాక 2 సంవత్సరాలు డిప్రెషన్ లో ఉండి ఒక బియ్యంటి తీసుకెళ్తే 55లో నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఎక్కడా చూడాల. స్టేట్ మీట్ లో నేను ఎంతవరకు మెడల్ లేకుండా ఏ ఈవెంట్ చేయలేదు. ఇది నేను వెళ్ళినప్పుడు చాలా 4 గంటలు నడవలేని స్థితిలో వెళ్ళిన దాన్ని. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ వయసు వదిలేసా. ఇంకా పెరగడల్లా పెరగదు కూడా. ఎవరైనా రావచ్చు. 30 సంవత్సరాల వయసు నుంచి ఎవరైనా రావచ్చు. నా ఫోన్ నెంబర్ తీసుకుని నన్ను ఒకసారి కన్సల్ట్ చేశారనంటే నేను తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఉన్నది యంగా కాదు, ఆరోగ్యంగా ఉన్నాను అంతే. ఆరోగ్యమే పోయిన సంవత్సరం బండి కొనుక్కున్నా. 70 వచ్చాక కరెక్ట్ బండి కొనుక్కున్నాను. నేర్చుకున్నా. ఇప్పుడు ఈ వయసులో అవసరం బాగున్నారు అంటే పట్టుదల. బండి పడకూడదు, నేను పడకూడదు. నేర్చుకున్నా. నేను ఇప్పటి వరకు సంవత్సరానికి 10,000 రూపాయలు అట్లకే ఇచ్చిస్తాను. హాస్పిటల్కి వెళ్ళించను. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటున్నాను. నాకు కావాల్సింది తింటాను. ఒక బీపీ, షుగర్ ఏమీ లేదు. మీరు కూడా ఎవరైనా రండి.